గైస్ 4.1 అప్డేట్‌లో కొత్తగా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు గైస్. ఫస్ట్ వన్ మెయిన్ ఈవెంట్‌లో ల్యాండ్ అవ్వడానికి లాంగ్‌గా ఉంటే ఇలా కొన్ని లొకేషన్స్‌లో అయితే లూట్ అయితే ఉంటది గైస్. ఇలా వచ్చేసి మ్యాజిక్ ఫాక్స్ అని ఒకటొస్తదనమాట. ఇవొచ్చేసి మనకి లూట్ అయితే ఇస్తదనమాట. ఇలా మనం వెంటనే ఆన్ చేయంగానే ఒక 2 మినిట్స్ అయితే ఒక ఫాక్స్ అయితే వస్తది గైస్. ఇదొచ్చేసి మనకి ఈవెంట్‌లో ఆల్మోస్ట్ ఎంత లూట్ అయితే ఉంటదో ఒక 2 పర్సన్స్‌కి అయితే లూట్ అయితే ఇస్తదనమాట. ఇదైతే చూసారుగా ఒకసారి. లూట్ అయితే ఎలా అయితే ఇస్తుందో, ఇలా అయితే మనకైతే కొన్ని లొకేషన్‌లో అయితే ఇస్తదనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అలాగే ఇంకోటి కొత్తగా అయితే ఒకటి యాడ్ చేశారు గైస్. అలాగే పెంగ్విన్ అయితే ఉంటదనమాట. షాడో టైప్ లాగా అది. దాన్ని కూడా అయితే మనకి నెక్స్ట్ వన్ 4.1 అప్డేట్‌లో ఎవరైనా ర్యాంక్ పుష్ చేస్తే గాని, ఇదైతే మనకి చాలా వరకు యూజ్ అవుతుందనమాట. దేనికంటే మనకు ఒకవేళ ఎక్కడైనా ఎనిమీస్‌తో ఫైట్ అయితే ఇది కూడా మనకు కొంచెం హెల్ప్ అయితే చేస్తదనమాట. ఒకసారి లుక్ అయితే చూద్దాం దాన్ని కూడా. ఇక్కడొచ్చేసి షాడో పెంగ్విన్ గైస్. ఇదొచ్చేసి మనకి మ్యాపు మనం ఎంటర్ అయిన 5 మినిట్స్‌లో అనేది ఇదైతే లొకేషన్ చూపిస్తదనమాట. ఈ పెంగ్విన్ వచ్చేసి మనకేంటంటే, మనం ఒకవేళ టీమ్‌మేట్స్‌కి మనకి ఫైట్ అయితే ఇది కూడా హెల్ప్ చేస్తదనమాట కిల్ చేయడంలో డైరెక్ట్‌గా. ఒకసారి దాన్ని కూడా లుక్ అయితే చూద్దాం. ఇదేంటంటే, మనం ఒకవేళ వెహికల్‌లో ఉంటే ఇదైతే మనకు కనపడదు. వెహికల్ దిగంగానే స్పాన్ అవుతుందనమాట మళ్ళా. ఇది కూడా ఒకసారి లుక్ అయితే చూసేద్దాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ 4.1 ఎవరైనా కాన్కర్ పుష్ చేద్దాం అనుకుంటే ఇదైతే చాలా వరకు యూజ్ అవుతుందనమాట. ఎవరు మిస్ చేసుకోమాకండి. అండ్ ఈసారి రీకాల్ వచ్చేసి మనకి ఎగస్ట్రా రీకాల్ కూడా ఒకటి పెట్టారు మనకి ఈవెంట్‌లో. టోటల్ మనకి ఈవెంటును ప్లస్ ఆ రీకాల్ వచ్చేసి టోటల్ 3 రీకాల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది చూసారుగా. ఇంక అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వెహికల్‌లో మనం నుంచి వెహికల్ ఎళ్తే మట్టుకు మనకు కనపడదు. వెహికల్ దిగితే మట్టుకు మళ్ళా స్పాన్ అవుతా ఉంటదనమాట. ఇది కూడా లుక్ అయితే చూద్దాం ఒకసారి. చూసారు గైస్. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనిమీస్‌కి మనకు ఒకవేళ ఫైట్ అయితే గాని, ఈ షాడో బుల్లెట్ టైప్స్ లాగా ఇసిరి వాళ్ళ మీదకైతే ఎనిమీస్‌నైతే కిల్ చేస్తదనమాట. ఇలాగ డైరెక్ట్‌గా. అండ్ చూసారుగా, ఒకవేళ అది డెడ్ అయినా సరే వెంటనే మళ్ళా స్పాన్ అవుతుంది. వితిన్ 3 సెకండ్స్‌లో అది కూడా. అండ్ స్పాన్ అయ్యి ఇంకొంచెం పవర్ ఎక్కువ పెంచుకుంటదనమాట. అండ్ ఒకవేళ డ్యామేజ్ అయితే ఆటోమేటిక్‌గా అదే హీలింగ్ అయితే అయిపోతా ఉంటది మధ్య మధ్యలో. అండ్ ఫైనల్‌గా వచ్చి ఇవి గైస్. అండ్ ఆల్రెడీ ఈ విజిల్ గురించి నేను రీసెంట్‌గా ఒక షార్ట్ వీడియో అయితే చేశానుగా. మనకి షాప్‌తో అయితే ఇంక పని లేదు ఇంకా 4.1 అప్డేట్‌లో. ఈ విజిల్ దొరికితే చాలనమాట మనకింకా డైరెక్ట్‌గా ఒక పెంగ్విన్ అయితే వస్తది. మనకి కావాల్సిన లూట్ అంతా షాప్‌లోనే మనం ఒకవేళ టోకెన్స్ ఉంటే డైరెక్ట్‌గా అక్కడే రిడీమ్ చేసుకోవచ్చనమాట. అండ్ 4.1 అప్డేట్‌లో ఇవి గైస్. ఇక ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటే గాని వీడియోలో ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్‌గా లీక్స్ అయితే ఇవి గైస్. ఇంకేమన్నా వస్తే గాని ఖచ్చితంగా మన ఛానెల్ అయితే అప్‌లోడ్ చేస్తుంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం గైస్.